నెల్లూరు నగరంలోని కల్లూరుపల్లిలో వెలసిన శ్రీ శ్రీ ఆదిపరాశక్తి మహాకాళి సమేత మహామృత్యుంజయేశ్వర స్వామి దేవస్థానం నందు వారాహి నవరాత్రులు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభించారు. వారాహి అమ్మవారి ఆషాఢ గుప్తం నవరాత్రి ఉత్సవాల్లో 9 రోజులు నిత్యం సాయంత్రం ప్రదోషకాల సమయంలో అమ్మవారికి భక్తుల గోత్రనామాలతో అర్చన పూజాది కార్యక్రమం నిర్వహించబడును నిర్వాహకులు తెలిపారు. గురువారం శ్రీ ఆదివారాహి దేవికి విఘ్న ఆటంక ప్రతికూలత నిర్మూలన భూగృహ సమస్య పరిష్కార పూజా వేదికలకు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించిన గారపాటి శ్రీహరినాయుడు, గోవిందమ్మ, వెంకట సురేష్లు మీడియా సమావేశంలో మాట్లాడారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రోజు 9 to 12 షెడ్యూల్ ఇది. ఓం ఐం నమో భగవతి వాత్తాళి వాత్తాళి వారాహి వారాహి వరాహవతి వరాహవతే అంధేం ధర్మః రుంధేం ధర్మః రుంధేం ధర్మః సర్వేషాం సర్వవాక్చిత్తలక్షపదగదివాస్తం వనంకరః శీఘ్రం వస్యం ఐం గ్లౌం లహరః లహరః ఓం అస్త్రాయ పడ్ నమః. శ్రీ మహావారాహి దేవతాయై నమో నమః. వారాహ్యం వా అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. శర్మ గారు రండి. కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ మృత్యుంజయ స్వామి గుడి. ఇది బాగా పూజలు బాగా చేస్తాం స్వామి. ఈరోజు వారాహికి పూజ చేశారు. బాగా సూపర్గా చేశారు, బాగా మంచిగా చేశారు. ఇంకా 9-10 రోజులు చేస్తారు. బాగా ఈరోజు ప్రారంభమైంది. 9 రోజులు చేస్తారు. ఈరోజు 10 రోజులు మొత్తం. ఈ అవకాశం కల్పించింది బాగా తల్లి మాకు. ఆ స్వాములు కూడా బాగానే గంగయ్య స్వామి బాగా చేస్తారు పూజ. పర్వాలేదు, బాగుంటుంది. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహావారాహి దేవ్యై నమో నమః. భక్తులందరికీ కూడా ఈరోజు నెల్లూరు కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ ఆదిపరాశక్తి దేవి, శ్రీ మహాకాళీదేవి సమేత శ్రీ మహామృత్యుంజయేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రంలో ఈరోజు 26వ తేదీ జూన్ 2025 గురువారం ఆషాఢమాసం ప్రారంభం రోజు. ఈరోజు నుంచి శ్రీ వారాహీదేవి గుప్త నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారికి విశేషంగానటువంటి అంగ ఉపాంగ ప్రత్యంగ సహిత మహావారాహీదేవి ఆరాధన జరిగింది. అమ్మవారిని లఘువారాహి, స్వప్నవారాహి, తిరస్కరిణి సహిత మహావారాహీ దేవతగా అమ్మవారిని కలశాల్లో ఆవాహన చేసి అమ్మవారికి విశేషమైనటువంటి పూజ చేయడం జరిగినది. అలాగే ప్రత్యేకంగా అమ్మవారి చక్రార్చన, అమ్మవారి ఆవరణార్చన, 6 ఆవరణలతో అమ్మవారి ఆవరణార్చన, అట్లాగే అంగ ఉపాంగ ప్రత్యంగ సహిత మహావారాహీదేవి విశేషమైనటువంటి హోమం కూడా జరిగినది. తొలి రోజు కార్యక్రమాలకు ఉభయకర్తగా గార్లపాటి శ్రీహరినాయుడు, గోవిందమ్మ గారు వ్యవహరించారు. భక్తులు విశేషంగా తరలి వచ్చారు. అందరూ కూడా ఈ కార్యక్రమాలు ఈ రోజు నుంచి 10 రోజులు జూలై 5వ తారీఖు వరకు కొనసాగుతాయి.
తదుపరి జూలై 5వ తారీఖు మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు కార్యక్రమంలో హోమంలో భాగంగా లఘు పూర్ణాహుతి జరుగుతుంది. ఆఖరి రోజు మహాపూర్ణాహుతి. అమ్మవారికి విశేషమైనటువంటి 10 రకాల అన్నప్రసాదాలు, 10 రకాల పూలు, 10 రకాల పండ్లు, 10 రకాల తీపి పదార్థాలు, 10 రకాలైనటువంటి కారం పదార్థాలు, ఇట్లాగా సుమారు 200 రకాలైనటువంటి పదార్థాలని అమ్మవారికి హోమంలో హవిస్సుగా మహాపూర్ణాహుతిగా సమర్పించడం జరుగుతుంది. దానికి ముందు రోజు నవరాత్రుల్లో 9వ రోజు అనేటువంటి జూలై 4వ తారీఖు, పైగా ఆ రోజు శుక్రవారము, 9వ రోజు. ఆ విశేషం సందర్భంగా జూలై 4వ తారీఖు సాయంత్రం లక్ష కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు కూడా అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి అమ్మవారికి అర్చన జరుగుతుంది. వారాహి అమ్మవారికి ప్రదోషకాలము అంటే సాయంకాలం చీకటి పడ్డ తర్వాత చేసేటువంటి పూజా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. అందుకని ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి అమ్మవారికి విశేషమైనటువంటి అర్చన జరుగుతుంది. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. స్వస్తి.